ఓం శాంతి. ఈరోజు రుక్ని బెహన్ ద్వారా గురువారం యొక్క భోగ్ సందేశాన్ని విన్నాము. బాబా వద్దకు భోగ్ తీసుకుని వెళ్ళాను. బాబా దగ్గరకు చేరుకోగానే బాబాకి పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులను అందచేశాను. నేను బాబాతో ఇలా అన్నాను, బాబా రేపటి నుండి ప్రత్యేకంగా ప్రోగ్రాంలు మొదలవుతూ ఉన్నాయి అని. బాబా ఇంటికి జ్ఞానులు, అజ్ఞానులు మరియు సేవాదారులు అందరూ చేరుకొని ఉన్నారు అని చెప్పాను. బాబా ఒక క్షణం చూసి ఇలా అన్నారు, బచ్చి, ప్రస్తుత కాలాన్ని చూస్తే బాబా ఇంట్లో ఎన్నో ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సమయం ఒక అంతిమ దృశ్యం లాంటిది. ఈ చివరి కాలంలో మీరు పిల్లలు ఈ ప్రపంచానికి ఒక చివరి దృశ్యాన్ని చూపిస్తున్నారు. అలా బాబా చెప్తూ ఉండగా ఒక దృశ్యం ఎమర్జ్ అయింది. బాబా చూపించిన దృశ్యంలో ఎక్కడో పెద్ద ఎత్తున మంటలు అంటుకొని ఉన్నాయి, ఇంకెక్కడో భారీగా వర్షం కురుస్తుంది. ఇలా ప్రకృతి తనకు తానే ప్రకంపనాలు సృష్టిస్తూ ఉంది. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు శాంతి వైపు పరుగులు తీస్తారు. శాంతిని పొందిన తర్వాత సుఖం సహజంగా అనుభవించటం జరుగుతుంది. బాబా ఈ విధంగా అన్నారు, బచ్చి, ఇప్పుడు ఆ చివరి కాలం వచ్చేసింది. బాబా సేవా కేంద్రాలన్నీ చిన్నవైనా పెద్దవైనా, ముఖ్యంగా మధుబన్, ఇది చాలా విశేషమైన పెద్ద ఇంటి లాంటిది. అత్యంత విశాలమైన బాబా ఇంట్లోనే ఒకేసారి ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, బచ్చి, బాబా వతనంలో ఉన్నప్పటికీ ఎంత బిజీగా ఉంటారు అంటే, కొన్నిసార్లు బ్రాహ్మణ పిల్లల దగ్గరికి, మరికొన్నిసార్లు భక్తుల ఆశలు నెరవేర్చడానికి వెళ్తారు మరియు అందరికీ ప్రేరేపిస్తూ ఉంటారు. రానున్న కాలంలో బాబా సేవా కేంద్రాలన్నీ శరణాలయాల్లాగా మారిపోతాయి. ఎందుకంటే ఎప్పుడు పెద్ద అగ్ని చెలరేగుతుందో అప్పుడు హింస జరుగుతుంది. ఏవైనా ప్రకృతి విపత్తులు వస్తాయి. అప్పుడు ఆత్మలు ఎక్కడికి పరుగుతిస్తాయి? పిల్లలు ఎక్కడికి పోతారు? అప్పుడు బాబా ఇలా అన్నారు, పిల్లలు, ఇప్పుడు సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు, బ్రాహ్మణ పిల్లలు ఎంతమంది అడ్వాన్స్ పార్టీగా ముందే బాబా దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే బాబా ఇప్పుడు కొత్త రాజధానిని త్వరగా సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. ఆ పనిలో బాబా కూడా పురుషార్థం చేస్తూ అదే సేవలో నిమగ్నంగా ఉన్నారు. ఇలా చెప్తూ బాబా ముందు భోగుంచబడింది. బాబా బ్రాహ్మణ పిల్లలకు వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వకంగా ప్రియ స్మృతులను అందచేశారు. బాబా యొక్క ప్రేమభరితమైన ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు చేరుకున్నాను. అచ్చా, ఓం శాంతి.